తుంగతుర్తి పంచాయతీ గాంధీ భవన్కు చేరింది. గాంధీ భవన్ ఎదుట మందల శామ్యూల్ వ్యతిరేక వర్గం ఆందోళన చేపట్టింది. ఎమ్మెల్యే వల్ల తుంగతుర్తిలో పార్టీ నష్టపోతోందని, ఆయన నుంచి పార్టీని కాపాడాలని నినాదాలు చేశారు. శామ్యూల్పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పార్టీకి మందల శామ్యూల్ నష్టం చేస్తున్నారంటూ చెలో గాంధీ భవన్కు పిలుపునిచ్చింది అసమ్మతి వర్గం. అయితే మందల శామ్యూల్ వర్గం వారిని అడ్డుకుంది, వాహనాలను ధ్వంసం చేసింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. రెండు వర్గాలపై లాఠీచార్జ్ చేసి అక్కడి నుంచి పంపించారు. ఈ ఉద్రిక్తత తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు శామ్యూల్ వ్యతిరేక వర్గ నేతలు. గాంధీ భవన్ ముందు శామ్యూల్కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని గాంధీ భవన్ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు నియమించబడినటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కేవలం 2023 తర్వాత వచ్చిన వాళ్ళే ఎవరు కూడా ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు లేరని చెప్పి వారికి ఒక వినతి పత్రం ఇవ్వాలి అని చెప్పి వెళ్ళేటందుకు మేము జాజిరెడ్డిగూడెం మండలం అరవపల్లి సెంటర్లో మేము ఉంటే నిన్ననే అపాయింట్ అయినటువంటి జాజిరెడ్డిగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా అపాయింట్ అయిన మధుకర్ రెడ్డి, భద్రాల అధ్యక్షుడు వెంకన్న యాదవ్, నాగారం అధ్యక్షుడు వెంకటభిక్షం కొంతమందిని సూర్యాపేట నుంచి కిరాయి మనుషులను తీసుకొని వచ్చి మేము వెళ్ళిపోదామనే క్రమంలో రాళ్ళిస్తి కర్రలతో దాడి చేయడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సిన్సియర్ కార్యకర్తలుగా మేము అధిష్టాన వర్గాల దగ్గరికి పోయి మేము రిప్రజెంటేషన్ ఇద్దామని పోతే అక్కడికి పోకుండా ఉండేటందుకు ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని ఈ విధంగా దాడులు చేస్తుండ్రు. ఈ దాడులు సమంజసం కాదు.